ఈ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏకగ్రీవంగా పంచాయతీలు ఎన్నుకోవాలని చెబుతూ బలవంతపు ఏకగ్రీవాలకి శ్రీకారం చుట్టారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం. నేను ఆ రోజు చెప్పాను, ఏది కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి ఒక ప్రక్రియ. ఆ గ్రామంలో ఉండే అభ్యర్థులందరూ ఎన్నికల్లో భాగస్వాములై వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంది. ఏ వ్యక్తిని కావాలనో ఆ వ్యక్తిని ఎన్నుకొని తద్వారా ఆ గ్రామానికి ఒక నాయకత్వాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాళ్ళకుంది ప్రజాస్వామ్యంలో. ఇది ఎవరో ఒకరో ఇద్దరు ఇచ్చింది కాదు, ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ. స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడం కోసం అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి, కడాన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 73, 74 అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చి తద్వారా నిధులు, విధులు, అధికారాలు కూడా ఈ యొక్క స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఇది గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ఇలాంటి అనేక మార్పులు ఇవన్నీ తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈరోజు ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. అది కూడా నరేగా డైరెక్ట్గా వస్తుంది. ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి. రాష్ట్రం కూడా ఫైనాన్షియల్ కమిషన్ వేయాలి. ఫైనాన్స్ కమిషన్ వేసి నిధులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళకు వచ్చే స్థానిక వనరులే కాకుండా. అలాంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక ఎంత దారుణంగా తయారైపోయారంటే, వీళ్ళ మనుషులు పెట్టుకోవాలని బలవంతపు ఏకగ్రీవాలకి పిలిపించారు. కొన్ని దిక్కళ్ళ ఆక్షన్లో పాడుకునే పరిస్థితికి వచ్చారు. అప్పటికి కూడా చాలా గ్రామాల్లో ఇది కరెక్ట్ కాదు, మా గ్రామాన్ని మేము అమ్ముకోవడానికి సిద్ధంగా లేము, ఒకవేళ అలాంటి జరిగితే మాకు అవమానం, మాకు డబ్బులు ముఖ్యం కాదు, మా గ్రామానికి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని మేము ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మాకుంది కాబట్టి మేము ఎంపిక చేసుకుంటామని ఎలక్షన్లకు శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో ఈ ప్రభుత్వం ఎన్ని విధాల భయభ్రాంతులు చేయాలను టెర్రరైజ్ చేసి పోలీసు వ్యవస్థ మొత్తం ఈ పనిలో నిమగ్నం అయిపోయారు. ఎస్ఐలు, సిఐలు పిలిపించడం, పోలీసుని రమ్మనడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం. మీరు కానీ పోటీ చేస్తే ఎర్రచందనం తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి మీ మీద కేసు పెడతాం, బాటిల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి కేసులు పెడతాం, లేకుంటే డబ్బులు ఉన్నాయని మేము తప్పుడు కేసులు పెడతాం, కాబట్టి మీరు నామినేషన్ వేయొద్దని అన్ని విధాలా చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న నేను చెప్పాను, ఇన్ని ప్రయత్నాలు చేస్తే కొన్ని వందల లెటర్లు ఎలక్షన్ కమిషన్ పంపించాం. 24/7 మేము మానిటర్ చేస్తున్నాం ఇక్కడ లీగల్గా, రాజకీయంగా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా వాళ్ళని ఎదుర్కొని, అదే మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆ ఫలితాలని అనుభవించే విధంగా ముందుకు పోవాలని మేము అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మీరు చూస్తే పొంగునూరు క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇది మామూలు ఎగ్జాంపుల్ కాదు. ఒక మంత్రి రాజ్యాంగం పైన ఒకసారి చూస్తే ఆ మంత్రి మాట్లాడిన మాటలు మీకు ఒకసారి రాష్ట్ర ప్రజలకు రీకలెక్ట్ చేస్తున్నా, ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చింది అనేదానికి మీరు ఒకసారి చూస్తే అతను మాట్లాడిన మాటలే దాని నిదర్శనం. ఎన్నికల కమిషన్ని వన్ సైడెడ్గా ఇష్టానుసారంగా మాట్లాడడం, దానిపైన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ని 30 వరకు ఎవ్వరు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు వినొద్దండి, ఒకవేళ ఇని కానీ మీ ఇష్ట ప్రకారం చేస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి,
ఒకవేళ ఎన్నికల కమిషన్ మీకు చెడ్డ చేసినా 31 తారీఖున ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత మేము ఇవన్నీ చేస్తాం. ఒకవేళ ఆయన మాట ఇంటే మాత్రం మిమ్మల్ని హిట్ లిస్ట్లో పెడతాం, మేమున్న 3 ఏళ్ళు కూడా వెంటాడతామని రాజ్యాంగ ఉల్లంఘన ఒక మంత్రి చేశాడంటే ఈ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కలిగిన వ్యక్తి గవర్నర్ చోద్యం చూస్తున్నాడు. ఎప్పుడైతే గవర్నర్ చోద్యం చూస్తున్నాడో ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో ముందుకు పోయినా లెక్క పెట్టుకోకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఈ నియోజకవర్గంలో అదే కోర్టులో వేసాం మేము. ఈ సెక్షన్స్ అన్నీ ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయ్యారు. ఎన్నికల కమిషన్కు అధికారాలు ఉన్నాయి, ఆ అధికారాలను కూడా వారు అమలు చేయలేకపోయారు. అదే సమయంలో మేము ఇచ్చిన పిటిషన్లు మీరు ఒకసారి చూస్తే ఒక్క పొంగునూరు విషయంలో 7 సార్లు ఇంపార్టెంట్ లెటర్స్ పంపించాం. క్యాండిడేట్లు పంపించారు, స్థానికంగా ఉన్న నాయకులు పంపించారు. కడకు స్పెషల్ మేము ఇక్కడ ఆఫీస్ పంపించాం. 30, 31, 1, 1, 2, 3, 2, 4, 2, 7, 2, 8, 2 ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, కలెక్టర్కి పంపించాం, అందరికీ పంపించాం. ఎవ్వరు కూడా దీన్ని కడాన ఆన్లైన్లోనే వేయించండి అని కూడా లెటర్స్ పెట్టాం, అప్పటికి కూడా చేయలే. ఇక్కడ విచిత్రమైన మార్గం ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, గ్రామ సచివాలయం పోటీ చేసే అభ్యర్థులపైన కేసులు పెడతారు. తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులపైన కేసులు పెడతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడతారు. అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీస్ కింద యాక్ట్ ఇది పెడతారు. ఇవన్నీ పెట్టి ఎంత దుర్మార్గంగా చేశారంటే ఈరోజు మనం అందరం చూస్తే మొత్తం 83 ఉంటే పుంగనూరులో 23 ఉంటే 23 17 నామినేషన్లు వేస్తే 6 యునానిమస్ చేసుకొని ఫోర్సిబుల్ యునానిమస్ చేసుకొని కడాన అవి కూడా స్క్రూటినీలో చేసి 23 యునానిమస్ చేసుకున్నారు. రొంపిచర్ల 10 నామినేషన్లు వేస్తే 10 రిజెక్ట్ చేసి యునానిమస్ చేసుకున్నారు. సోమల్లో 6 ఉంటే 6 నామినేషన్లు వేస్తే మొత్తం 6 + 9 15 యునానిమస్ చేసుకున్నారు. చౌడేపల్లిలో 4 వేస్తే 19 యునానిమస్ చేసుకున్నారు. చదువులో 1 వేశారు, 18 వేయలేకపోయారు, మొత్తం యునానిమస్ చేసుకున్నారు. 17 వేస్తే 17 చేసుకున్నారు. అంటే మొత్తం 83లో ఈ 3 తప్ప 78 దాకా, 78 కూడా కాదు 80 దాకా యునానిమస్ చేసేసుకున్నారు. అంటే ఏ విధంగా జస్టిఫై చేస్తారని అడుగుతున్నా అతన్ని. నీకు మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఇది కాకుండా అదే నియోజకవర్గంలో పులిచెర్ల, ఇది నెక్స్ట్ ఫేజ్లో వచ్చింది. రేపు లాస్ట్ డేట్ నామినేషన్స్ చివరి దీంట్లో 23 ఉంటే ఒక మా క్యాండిడేట్లే భయపడిపోయి 22 మంది పేరుతో సహా ఎలక్షన్ కమిషన్ పంపించాం సెక్యూరిటీ ఇవ్వండి. ఒక ఆఫీసర్, నాన్ గెజెడ్ ఆఫీసర్ శ్రీబాబు అనే అతను నాన్ గెజెడ్ ఆఫీసర్ ఒక కేసు పెట్టి కృష్ణమూర్తి నాయుడు మండల పార్టీ అధ్యక్షుడు, సుబ్రహ్మణ్యం నాయుడు యాస్పైరింగ్ క్యాండిడేట్ ఇద్దరిపైన కేసులు పెట్టి అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ కింద అరెస్ట్ చేయాలని పోతే వాళ్ళు పరారీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా పంపించాం. ఇప్పుడు అక్కడ ఎస్ఐ ఉన్నాడు. ఆ ఎస్ఐ మొత్తం బెదిరించి ఎవరు ఇక్కడ రాకూడదని శ్రీనివాసులు కల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇష్టానుసారంగా బెదిరించి పిలిపించి వార్నింగ్ ఇచ్చి థ్రెటన్ చేస్తున్నాడు. అంటే నేను అడుగుతున్నా, దీనికంటే మాకరీ ఏముందని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని. కడాన మాకు ఇంక అన్ని ఆల్టర్నేటివ్స్ అయిన తర్వాత ఇంక మాకు వేరే మార్గం లేకుండా ఈరోజు హైకోర్టును ఆశ్రయించాం.
మేము హైకోర్టును ఒకటే అడిగాం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం. ఆ కూనీ చేయడంలో కూడా సాక్షాత్తు పంచాయతీరాజ్ మినిస్టర్, ఎవరైతే ఎన్నికలు కండక్ట్ చేయవలసిన మంత్రి, ఎన్నికలు కండక్ట్ చేయకుండా ఇలాంటి అపహాస్యం చేసి రాజ్యాంగాన్ని, నిబంధనలు తుంగలో దొక్కే పరిస్థితికి వచ్చాడు. అలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు పోయే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని అడుగుతున్నాను, ఈరోజు ఇవన్నీ కూడా వేసిన తర్వాత మేము ఒకటే అడిగాం, ఎన్నికల కమిషన్ని, హైకోర్టుని ఆశ్రయించి ఈ చట్టంలో ఉండేటన్నీ కూడా తీసుకొచ్చాం. అన్ని విధాల స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది. కనీసం స్వేచ్ఛగా ఓటేసుకునే హక్కు ఓటర్కి లేదా? పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా అని అడుగుతున్నా నేరుగా. అదే లేకపోతే మీరు ఎట్లయ్యారు? ఎట్లా గవర్నమెంట్ వచ్చింది? సమాధానం చెప్పండి దీనికి. ఆ రోజు మీకు ఓట్లు లేకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం మీకు ఎవడిచ్చాడు? రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు కండక్ట్ చేశారు. ఆ రోజు కూడా మీకు అవకాశం లేకపోతే మీరు మంత్రిగా కూర్చొని, లేకుంటే అక్కడ పోయి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీకు ఉందని అడుగుతున్నా. రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని దేవుని సాక్షిగా ప్రమాణాలు చేసిన మీరు ఈరోజు మీరు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు, ఇది క్లియర్ కట్గా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, రాజ్యాంగ ఉల్లంఘన. దీనిపైన మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత మేము ఒకటే అడిగాం, ఇతను ఎవరైతే మంత్రి ఉన్నాడో ఇతని కాన్స్టిట్యున్సీలో మొత్తం ఇల్లీగల్గా, ఇర్రెగ్యులర్గా, ఆర్బిటరీగా, అన్కాన్స్టిట్యూషనల్గా, అన్జస్టిఫైడ్గా, అన్సస్టైనబుల్ ఇలాంటివన్నీ చేశారు. ఎలక్షన్ కమిషన్ అదే మరిగా కలెక్టర్ని డైరెక్ట్ చేయండి, డైరెక్ట్ చేసి ఎలక్షన్ సుజావుగా పెట్టే విధంగా, వీళ్లకు సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఆర్డర్స్ ఇమ్మని హైకోర్టుకి వెళ్ళాం. ఇక్కడే కాకుండా వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, అతను పోటీ చేస్తారు తంబళపల్లిలో. అక్కడ కూడా మీరు చూస్తే 15 బలవంతపు ఏకగ్రీవాలని స్క్రూటినీలో ఒక 5 తీసేశారు, 20 తీసేశారు. అక్కడ కూడా చాలా దుర్మార్గం. 102 ఉంటే 22 తీసేస్తే 72కి మాత్రం 20 తీసేశారు, 72కి మాత్రం పోటీలు అవుతున్నాయి. మాచర్లలో 76కు 76 తీసేశారు. ఒకటే పోటీ చేస్తున్నారు. 77 ఉంటే 76 తీసేసి ఒకటే పోటీలో ఉన్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని నేను అడుగుతున్నాను. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు కోర్టులో వేసాం, నిన్న వేసాం, రేపు డిస్కషన్కి వస్తున్నాయి, ఆర్గ్యుమెంట్కి వస్తూ ఉంది. ఈరోజు వచ్చింది. ఎలక్షన్ కమిషన్ 1 డే టైం అడిగారు, రేపు వస్తుంది. అదే మాదిరిగా మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తున్నాం. ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుందో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తెలియాలి. వారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి పంపిస్తున్నాం. సెంట్రల్ హోమ్ మినిస్టర్ కూడా పంపిస్తున్నాం. హోమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అన్ని వారు కండక్ట్ చేసే ఇది వారు కాబట్టి ఇవన్నీ అటానమస్ బాడీస్ అయినా హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఇవన్నీ రిపోర్టింగ్ కానీ ఏదైనా అసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఇస్తారు కాబట్టి వారికి పంపిస్తున్నాం. వారి దృష్టిలో కూడా పెడుతున్నాం. అదే మరి రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రెసిడెంట్ కూడా ఒక కాపీ పంపిస్తాం. ఇవన్నీ చేసి పోరాడుతున్నాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఈ మంత్రిని హెచ్చరిస్తున్నా, నీ ఉన్మాద చర్యలు మానండి, ఇష్టానుసారంగా చేయొద్దండి. మీరేమైనా ప్రజలకు మేలు చేశావనే నమ్మకం మీకుంటే, అదే సమయంలో మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఎన్నికలు సుజావుగా కండక్ట్ చేసి తద్వారా గెలిచి మీరు చెప్పండి, మేము అప్రిషియేట్ చేస్తాం. అట్లా కాకుండా బలవంతపు ఇది కానీ పోలీసులను అడ్డంగా పెట్టుకొని చేసే పనులు చేస్తే మాత్రం మీరు చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు బెదిరించవచ్చు,
భయభ్రాంతులు చేయొచ్చు, టెర్రరైజ్ చేయొచ్చు. భవిష్యత్తులో అదే ప్రజలు తిరుగుబాటు చేస్తే మీ బట్టలు కూడా ఉడిపి పరిగెత్తేది గ్యారంటీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి. ప్రజాస్వామ్యంతో ఆడుకునే హక్కు మీకు ఎవ్వరికీ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే అతని స్పీచెస్ మీరు చూసుంటారు, మొన్న కూడా చూపించారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడడం, మళ్ళా కోర్టు పోయి స్టేలు తెచ్చుకోవడం, రిలీఫ్లు తెచ్చుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటే కనీసం ఇప్పటికైనా అతనికి ఒక భయం అంటూ వచ్చి ఎన్నికల్లోనా ఇంటర్ఫియర్ కాకుండా ఉంటాడంటే అధికార దుర్వినియోగం చేసి ఎన్నికల్లో ఇంటర్ఫియర్ అయ్యి పోలీసులు అడ్డబెట్టుకొని చేసే పరిస్థితి వచ్చారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. రాబోయే రోజులు నేను ఒకటే చెప్తున్నాం, ఏ ఆఫీసర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ అధికారంలో ఉండే నాయకులు చెప్పారని అధికార దుర్వినియోగం చేస్తే, లేకపోతే ఇష్టానుసారంగా చట్ట ఉల్లంఘన చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం, కోర్టులకు వెళ్తాం. ఎవరైతే చట్ట ఉల్లంఘన చేశారో వాళ్ళందరినీ నిలబెడతాం. ఇంకొక పక్కన ఇవన్నీ కూడా పనిష్మెంట్ వచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాం. అవసరమైతే ప్రైవేట్ కేసుల కోర్టు ద్వారా ఏం వేయాలని వేసి అన్ని విధాల మిమ్మల్ని నిలబెట్టే రోజు వస్తుంది, నిలబెడతాం. ఇంతవరకు జరిగిన చట్ట ఉల్లంఘన కూడా ఒకసారి తీసుకొని అవన్నీ కూడా కేసులు వేస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. పిటిషన్లు పెడితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మా దగ్గరికి వస్తాయి, మేము చించేస్తాం అనుకుంటున్నారు. ఎవరేం చేస్తారనుకుంటున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని కోర్టు ద్వారా కూడా పోతాం. ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా చట్ట ఉల్లంఘన జరిగిన ప్రతి ఒక్కరూ శిక్షకు అర్హులు. డెఫినెట్గా శిక్ష పడుతుంది. అంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టాం. అంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాడతాం. రేపు ఎల్లుండి నేను చూపిస్తాను, మా వాళ్ళు చూపిస్తారని కూడా మేము ఎట్లా చేశారనేది. 100% నామినేషన్ ఫామ్ పర్ఫెక్ట్గా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేస్తారా? 100% పర్ఫెక్ట్గా ఉందని తెలిసి కూడా అప్పలెంట్ అథారిటీ రిజెక్ట్ చేస్తారా? తప్పు కదా అది. అంటే మీరు తప్పించుకుంటారనుకుంటున్నారా? వేస్తాం కోర్టులో. మేము గెలిచిన సీట్లు వాళ్ళని మీరు డిక్లేర్ చేస్తారా? ఇది మాలాఫెడి ఇంటెన్షన్ కాదా? ఇది ఇర్రెగ్యులర్ కాదా? చట్ట ఉల్లంఘన కాదా? అవి కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఎవరు తప్పు చేసినా సరే రికార్డుగా దొరుకుతారో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో రేపు ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళు కూడా మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకని ఈరోజు ఆఫీసర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా వీళ్ళు చేసే పనికి మీరు ఇది కావద్దండి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ ఇది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానో ఇంకొకరి ప్రభుత్వం ద్వారానో కాదు ఇది. ఆ విషయం ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ ప్రకారం రాజకీయ పార్టీల ఒత్తిడికి కానీ అధికార పార్టీకి ఒత్తిడికి లొంగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఎందుకు ఏ మాట అంటున్నాంటే, ఒకప్పుడు ఎలక్షన్లు పంచాయతీరాజ్ సెక్రటరీ పెట్టేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక సెక్రటరీ పెట్టేసేవాళ్ళు. కానీ ఆ తర్వాత దీని ప్రాముఖ్యత గుర్తించిన తర్వాత అటానమస్ బాడీ ఉండాలి, స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీ ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగపరంగా అమెండ్మెంట్స్ తీసుకొచ్చి మీకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది తప్ప వ్యక్తులు కాదు, అధికార పార్టీ కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. మొత్తం ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు టోటల్గా బాధ్యత మీదే. ఎన్నికల కమిషన్ది బాధ్యత. అందుకే అధికార యంత్రాంగం చీఫ్ సెక్రటరీ మొదలుకొని మొత్తం వ్యవస్థ మొత్తం ఎన్నికల సమయంలో పనిచేసేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. ముఖ్యమంత్రి కూడా ఆ సమయంలో ఎన్నికల అధికారులకు ఫోన్ చేయడానికి వీలు లేదు. నేను ఎప్పుడూ ఫోన్ చేయలేదు. 14 సంవత్సరాలు నేను ఎప్పుడూ ఫోన్ చేయలేదు. అది ఎన్నికల నిబంధన ఉల్లంఘన.
ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందు పోతే ఈరోజు ఇష్టానుసారంగా ముందు చేసే పరిస్థితి వచ్చారు. అదే మాదిరిగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎన్నికల కమిషన్ అధ్వర్యంలో ఉంటారు. ఇప్పుడు మాకు ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆయన కూడా ఎన్నికల కోడ్ ఉంది. ఈ కెనాట్ వైలేట్, ఈ కెనాట్ కండక్ట్ మీటింగ్స్. ఒక్కసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన హక్కులు ఉంటాయి, సమానమైన అవకాశాలు ఉంటాయి. అంతేగాని రూలింగ్ పార్టీకి పెద్ద అవకాశాలు, అపోజిషన్ పార్టీకి అవకాశాలు లేకుండా కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చేసిన పని అందుకే నేను చెప్పాను. పుంగనూరులో జరిగిన అక్రమాలని, మాచర్లో జరిగిన అక్రమాలని, తంబళపల్లిలో జరిగిన అక్రమాలని రిపీటెడ్గా చెప్పాం. ఎన్నికల కమిషన్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేకపోయారు. నామినేషన్లు వేయకుండా చేస్తే నామినేషన్లు వేసే విధంగా చర్యలు చేపట్టలేకపోయారు. నామినేషన్లు వేసిన తర్వాత ఆ నామినేషన్ సుజావుగా ఉన్నా, కరెక్ట్గా ఉన్నా రిజెక్ట్ చేయకుండా చేయలేకపోయారు. ఇది ఎంత దుర్మార్గం అండి! ఇంత ప్రహసనమా, ఇంత ఇదా? ఇలాంటిది మనం ఒకసారి చూస్తే ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన డిపార్ట్మెంట్ని అబోవ్ ఆల్ దీస్ థింగ్స్ ఉండి ఎక్కడికక్కడ ఒక ఆదర్శంగా ఉండి ఆదర్శంగా ఎన్నికలు జరగవలసిన వ్యక్తి మొత్తం నువ్వే ఫోర్సబుల్ నామినేషన్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఏమనాలి? నిన్ను ఏ విధంగా ఉపేక్షించాలని అడుగుతున్నాం. ఈ విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొన్ని దిక్కడైతే వీళ్ళు ఇష్ట ప్రకారం రిజెక్ట్ చేయడం, డాక్యుమెంట్స్ అని తీసేయడం, డాక్యుమెంట్స్ దించేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థకి మాయని మచ్చ, పెనుగాయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. అందుకని ఇంకొక పక్కన చూస్తే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం శోచనీయం. ఆయన ఏమనుకున్నట్టు ఎన్నికలు జరిగిపోతే సరిపోతుంది అనుకుంటున్నాడు. ఎన్నికలు జరిగిపోతే సరిపోయేదేముందండి? ఎవరికి కావాలి ఇలాంటి ఫార్స్ ఎన్నికలు? ఏ ఎన్నికల కమిషన్ మేము పోరాడతాం, ఆ స్వేచ్ఛ మాకుంది. ఎందుకు? దేనికోసం? మీరు ఒక రెఫరీగా ఉండాలి, నిర్మోహమాటంగా ఉండాలి. మీకు ఎలాంటి నిబంధనలు లేకపోయినా మీరు ఎలక్షన్ మేనిఫెస్టో విత్డ్రా చేసుకోమంటే మేము చేసుకున్నాం. మేము చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ చట్టం చెప్పదు. కానీ అది లేకపోయినా చేశాం. కానీ చట్టంలో ఉండే నిబంధనలు మీరు అమలు చేయలేకపోతున్నారు. సమాధానం చెప్పండి. వై? ఈజ్ ఇట్ ది వే? ఆ విషయం కూడా వీళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈరోజు మొత్తం ఒకటే మేము కోరుతున్నాం, ఈ ఎన్నికల్ని ఆపి ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో ఇమ్మీడియట్గా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి సెంట్రల్ ఫోర్స్ పెట్టి ప్రత్యేకమైన అబ్జర్వర్లు పెట్టి మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది. అప్పుడే ఎన్నికల కమిషన్ పైన విశ్వాసం వస్తుంది. లేదు తూతూ మంత్రంగా నేను కూడా జరిపేస్తున్నాను ఎన్నికలు, లేకపోతే ఈ ఆఫీసర్లు బాగానే చేస్తున్నారులే, రాజకీయ పార్టీలు ఏమైతే మాకేంటి అనే యాటిట్యూడ్ తీసుకుంటే అది ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. ఆ విషయం ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే విధి లేని పరిస్థితిలో ఎన్నికల కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ నియోజకవర్గాల్లో ఎలక్షన్ పెట్టడానికి చాలా అన్యాయాలు జరిగాయి, చాలా అవకతవకలు జరిగాయి. అయినా కూడా మేము పోరాడుతున్నాం. ప్రజలు చాలా సఫర్ అయ్యారు. అదే మరి పోటీ చేసిన అభ్యర్థులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం, గ్రామాల కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఈరోజు కోర్టును ఆశ్రయిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, అంత ఈజీగా వదిలిపెట్టాం. న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటాం. అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తాం. వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేస్తాం. వీళ్ళు చేసిన తప్పుల్ని మళ్ళీ చరిత్రలో ఎప్పుడన్నా చేయాలంటే భయపడే విధంగా తీసుకొస్తాం. అంత ఈజీగా వదిలిపెట్టమండి. ఇది ఇన్ బ్రీఫ్. సమయం మించిపోయింది. ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళటం వల్ల ఈలోపు ఎలాంటి
ఎలాంటి న్యాయం జరుగుతుంది? అంటే ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, ఇండిపెండెంట్ అథారిటీస్, రాజ్యాంగ ప్రకారం ఉండే అథారిటీస్, ఎన్నికల కమిషన్ కావచ్చు, లేకపోతే ఇంకొక వ్యవస్థ కావచ్చు, ఇలాంటి అథారిటీస్ ఉన్నాయి. ఇంకొక పక్కన ఫోర్త్ ఎస్టేట్ కింద మీడియా. అదే మాదిరిగా ఎక్కడ ఎవరు తప్పు చేసినా కరెక్ట్ చేయడానికి న్యాయస్థానాలు. ఇలాంటివి జరిగినప్పుడు, వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు, ఇంకా ఈ వ్యవస్థని కరెక్ట్ చేసి రాజ్యాంగ ప్రకారం జరిగే విధంగా చేయాల్సిన బాధ్యత ఒక్క కోర్టులకే ఉంటుంది. అందుకే కోర్టుకు వెళ్ళాం. ఇది ఫైనల్. ఇప్పుడు నేను ఇది అడుగుతున్నా, ఇన్ని లెటర్లు పెట్టాం, కనీసం యాక్షన్ లేదా? ఎందుకు నిమ్మకు నీరెత్తుతున్నారు మీరు? ఇదేనా ప్రజాస్వామ్యం? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. అంటే వాళ్ళు కొట్టి చంపేసినా కూడా మీరు చూస్తూ ఉంటారా? మామూలు సమయంలో ఏం చేయాలి? మేము ఫైట్ చేసుకుంటాం. ప్రాణాలపైనా సరే ప్రజాసేవ కోసం పోరాడతాం, ప్రాణాలపైనా సరే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, డెమోక్రసీని కాపాడుతాం. కానీ నేను అడిగేది, మీ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలు మీరు ఎందుకు నిర్వహించలేకపోయారు? ఎన్నికల్లో మేము ఇన్నిసార్లు చెప్తున్నాం, లాస్ట్ టైం మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు మీ ఆర్డరు? ఎంపీడీ వాళ్ళు మారుస్తామన్నారు. ఏ మండలాల్లో అయితే యునానమస్ ఎంపీటీసీలు అయినాయో అవన్నీ మారుస్తామని చెప్పి మీరు మార్చలేదు. ఎవరైతే అక్కడ పోలీస్ ఆఫీసుల నుండి ఇదే పని చేశారో వాళ్ళు మారుస్తామన్నారు. ఎందుకు మార్చకూడదు? ఇంత మునుపు ఎన్ని సందర్భాలు లేవు మార్చిన సందర్భాలు? అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ డీజీపీలు మార్చారు. అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ కన్సర్న్ ఎస్పీలు మార్చారు, డిఎస్పీలు మార్చారు, కంట్రోల్ చేశారు. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఎస్ఐలు కూడా మార్చి ఎక్కడికక్కడ వ్యవస్థని పటిష్టం చేయడం కోసం ఎవరు అడ్డం వచ్చినా చాలా స్పష్టంగా యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ జరగడం లేదు. అందుకే చెప్తాను నేను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కలుస్తూనే ఉన్నాం, ఎవ్రీడే కలుస్తున్నాం, కానీ యాక్షన్లు నామమాత్రంగా ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీగా మాకు ఒక బాధ్యత ఉంది. ఒకటి, ఎన్నికల కమిషన్ పైన ఎప్పటికప్పుడు వారి దృష్టి తీసుకుపోయి న్యాయం చేయించడం, ఎన్నికలు సుజావుగా కండక్ట్ చేయడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. కడాన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రజలే గుర్తుపెట్టుకుంటారు. ఎవరు తప్పు చేసినా కరెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ పనే చేస్తున్నాం. ఎవ్రీడే మీరు చూస్తున్నారు, తెల్లవారుతో నుంచి రాత్రి వరకు ఇదే పని చేస్తున్నాం మేము. ఎందుకు మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు? ఏ మంత్రులు లాంటిదే దిగొచ్చారు ఎక్కడి నుంచి? ఎన్నికల్లో గెలిపించారు కాబట్టి మంత్రులు అయ్యారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్స్ కూడా ఏం ఆకాశం నుంచి ఊడిపడలా. ప్రజాస్వామ్యంలో ఎవడు అతీతం కాదు. నేను అడిగేది, గవర్నర్ పాత్ర ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? అప్రజాస్వామ్య ఎన్నికలు జరుగుతూ ఉంటే, అప్రజాస్వామికంగా రాజ్యాంగ వ్యవస్థలపైన దాడులు చేసినప్పుడు ప్రభుత్వాన్ని నియంత్రణ చేయాల్సిన బాధ్యత గవర్నర్ పైన ఉంది. ఏం చేస్తున్నారు గవర్నర్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. గవర్నర్ యొక్క కౌన్సిల్ని రద్దు చేస్తానన్నాడు. ఎందుకు? అమరావతి ఇష్యూ డిస్కస్ చేసి దాన్ని నెగిటివ్ చేశారని. అప్పుడు ఏం చేశారు? ఇది కరెక్టా? అదే మాదిరిగా కౌన్సిల్ చైర్మన్ గారిని కౌన్సిల్ బెదిరించారు. అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. రాజ్యాంగం వాళ్ళకు ఇచ్చింది తప్ప ఈయన ఇచ్చింది కాదు. ఇంకొక పక్క ఎలక్షన్ కమిషన్ని చేయడం ఏంటి? తర్వాత జడ్జెస్ పైన అటాక్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? ఎవరు ఓట్ చేయించారు? ముఖ్యమంత్రి దగ్గర గవర్నర్ చేయించారు. మంత్రుల దగ్గర ఎవరు చేయించారు? గవర్నర్ చేయించారు. ఈజ్ రెస్పాన్సిబుల్ టు అప్హోల్డ్ ది కాన్స్టిట్యూషనల్ అప్రైట్నెస్. ఆయన చేయాలి ఇవన్నీ. అంటే ఈ ఫస్ట్ ఫేజ్ అంటే తొలి విడతలో కొంత టీడీపీకి సానుకూలంగా స్పందన ఉంది. ఎవరైతే టీడీపీ బలపరిచిన అభ్యర్థులు కొంత మేర విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో దాని మీద 2, 3, 4 ఎన్నికలనే వాళ్ళు
వాళ్ళకి అనుగుణంగా మాత్రం మార్చుకుంటారంటారా? ఒకటే అది, ఫస్ట్ డే నుంచి వీళ్ళకు ఒక ఉన్మాదం. ఆ ఉన్మాదం ఏంటంటే నయాన భయాన బలవంతంగా ఏమైనా చేయొచ్చని గర్వం. ప్రజల్ని సేవ చేసి మెప్పించడం కాదు, భయభ్రాంతులు చేసి ఎక్కడికక్కడ వాళ్ళందరూ వీళ్ళ కోట్లు వేయించుకునే విధంగా చేయాలని. అదర్వైజ్ పోటీనే చేయకూడదు. పోటీ చేస్తే వీళ్ళకి భయం, ఓడిపోతామని. అదే ట్రై చేశారు, సక్సెస్ కాలేదు. ముఖ్యమంత్రి పోటీ పెట్టాడు, 90% గెలవాలి, మంత్రులు జాగ్రత్తగా ఉండండి, మీరు కానీ గెలవకపోతే మీ నియోజకవర్గాల్లో మీ ప్రాంతాల్లో నేరు గవర్నర్ దగ్గర రిసిగ్నేషన్ ఇచ్చేసి రమ్మన్నాడు. 2.5 సంవత్సరం ఒకటి పెట్టారు, మళ్ళీ వచ్చేసిన దగ్గరికి 6 నెలల్లో. అందుకే ఎమ్మెల్యేలు పోటీ పడిపోతున్నారు. నేను ఎక్కువ రిగ్గింగ్ చేసేసుకుంటే ఎక్కువ వచ్చేస్తే నేను మంత్రి అయిపోతాను, వాడు ఒక పక్క తయారయ్యారు. వీళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తే వీరోచితంగా పోరాడారు. ప్రజలు కూడా బాగా నిలబడుకున్నారు, తిరుగుబాటు చేశారు. ఆ మాట నేను చెప్పాను. నేను అది చూసిన తర్వాత వీళ్ళకి బెంబేలు ఎత్తిపోయారు. ఇప్పుడు ఎత్తిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాం. అవసరమైతే ఎలాంటి చర్యలకన్నా పోయి ప్రాణాలు ఉడ్డైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. నో క్వశ్చన్ ఆఫ్ లివింగ్. ఇందాక చీమకుర్తి మండలం వాళ్ళు కూడా కలిసి ఆ గ్రామంలో టీడీపీ మద్దతుదారుడు గెలిచాడని అనౌన్స్ చేసినా మళ్ళీ గెలిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్ళా అనౌన్స్ చేసి 3 ఓట్లు బయట నుంచి తీసుకొచ్చి అంత మునుపు లేని ఓట్లు కలిపి అనౌన్స్ చేస్తారు. ఎవరిచ్చారండి మీకు ఈ అధికారం? అంటే ఏమి చేసినా, చట్ట ఉల్లంఘన జరిగినా, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినా మమ్మల్ని ఎవ్వరు ఏం అడగలేరు అనే ధీమా వచ్చింది. ఆ ధీమాతో మీరు ఈ పనులు చేస్తున్నారు. కానీ వదిలిపెట్టాం. ఇవన్నీ కూడా కోర్టులో వేస్తాం. రేపు అక్కడ బ్యాలెట్ బాక్స్ని మీరు మార్చలేరు, ప్రొసీజర్స్ మీరు మార్చలేరు. ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ఉంటే ఈ రోజా రేపా ఎల్లుండా మీకు శిక్ష పడడం ఖాయం. గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టే సమస్య లేదు. ఒక విశాఖ స్టీల్పై రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన అయితే ఉంది. అయితే ఈరోజు ఈ పార్టీ నేత కూడా నిరాహార దీక్ష చేస్తారు. విజయసాయి రెడ్డి ఇంత ముందు మీ ప్రభుత్వ హయాంలోనే దీని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ప్రైవేటీకరణ విషయం పోస్కో వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఆ దేశ ప్రతినిధులు ఆ స్టీల్ ప్లాంట్ మొత్తం తిరిగి చూసేళ్ళారు. అప్పుడే ప్రాసెస్ అయితే ప్రారంభమైందని చెప్తున్నారు. అతను ఒక మనిషి, అతనికి ఒక క్యారెక్టర్ ఉందా? పార్లమెంట్లో ఎవరు అడిగారు క్వశ్చన్? పాస్కో వస్తే ఎవరు సంబంధం పెట్టుకున్నారు? ఎవరు వచ్చి నా దగ్గరికి వచ్చి కలిచారా? ఎవరికి వచ్చి కలిచారు? మీ ముఖ్యమంత్రిని కలిచారు. నువ్వు తీసుకొచ్చి బ్రోకరేజ్ చేసావు. బ్రోకరేజ్ నువ్వు చేసి నీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కలిపించి అదే ప్లేస్లో పాస్కోతో ఒక స్టీల్ ప్లాంట్ పెడతామని ఎంఓయూ చేసుకుందామని సాక్షాత్ మంత్రి చెప్పాడు, ధర్మేంద్ర ప్రధాన్ చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? మీ గవర్నమెంట్ వచ్చినాక చేసుకున్నారు మీరు. ఈరోజు మేము గెలిపిస్తే మేము రాష్ట్ర హక్కులు కాపాడుతామని నిలదీస్తామని ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారులు ఏమైపోయారు మీరు? ఎందుకు వాయిస్ పడిపోయింది మీకు? ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? పోలవరానికి డబ్బులు తెచ్చారా? అమరావతిని కాపాడారా? విభజన చట్టంలో ఉండే హామీలని అమలు చేశారా? కడాన ఎప్పుడో తెలుగు వారందరూ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేసి 32 మంది ప్రాణ త్యాగాలు చేసి కడాన ఇక్కడ ఉండే అమృతరావు తాడుకొండ నుంచి నిరాహార దీక్ష చేసి నిరవధికంగా చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చింది. ఇలాంటి దాన్ని అంత చిన్నగా మీరు తీసుకుంటున్నారంటే మీకు ఎంత అర్థం ఉండాలండి? ప్రతి ఒక్క దానికి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేసి తప్పించుకోవాలనుకున్నారు తప్ప మీకు చిత్తశుద్ధి లేదు. ఏది జరిగినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట వినకపోయినా మేమే కారణం. అలా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఆ ఘోరాలు నేరాలు వేరే వాళ్ళ మీద పెట్టడం, ఇలాంటి తప్పుడు పనులు చేయడం మానండి. ఇప్పటికైనా బాధ్యత గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. లేకపోతే నిన్నంత ఈజీగా వదిలిపెట్టరు మిమ్మల్ని. తమాషా అనుకోవద్దండి. మనం ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడికి పోయి మీటింగ్లో మాట్లాడుతూ మన ప్రయత్నం చేద్దాం, ప్రయత్నాలన్నీ అవుతాయో కావో తెలియదు కాబట్టి మీరు ప్రయత్న లోపం లేకుండా ఢిల్లీకి రండి, మిమ్మల్ని కూడా తీసుకుపోతా,
కానీ పట్టుడిపులు ఉండాలి అని సన్నాయి నొక్కులు నొక్కింది ఎవరు? ఆ తర్వాతనే నీ యొక్క నీచమైన రాజకీయాలు, తెర వెనుక రాజకీయాలు ఏం జరిగాయో అవన్నీ బయట వచ్చాయి. యు ఆర్ ది మెయిన్ కాన్స్పిరేటర్. మీ ముఖ్యమంత్రి దీంట్లో మొత్తం కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే ఇన్ని జరుగుతూ ఉంటే నోరు తెరవకుండా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోకుండా ఒక లెటర్ రాసి కూర్చుంటారండి? వాజ్పేయి పీరియడ్ ఇదే మరిగా వచ్చింది, బీఎఫ్ఆర్కి వెళ్ళింది. నేను ఒకటి అడిగాను, ఇది చేయడానికి వీలు లేదు, మాకు సెంటిమెంట్కి సంబంధించిన విషయం ఇది, అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతింటున్నాయి. ఆంధ్రులో ఒక హక్కు కింద పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు విశాఖ ఉక్కు ప్రాంతాలకు అతీతంగా పోరాడారు. అటు ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్ అయినా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 సమైక్య ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ అందరూ కలిసి పోరాడి సాధించుకున్న విశాఖ హక్కు అందరి హక్కు కింద భావించారు. మేము సాధించామనే ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోయారు. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ముందుకు రాకపోతే వీళ్ళ పోరాటం చూసిన తర్వాత విధిలేని పరిస్థితులు అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఇన్ని గవర్నమెంట్లు కాపాడితే మీ ఇష్ట ప్రకారం మళ్ళా మీరు చేసి మళ్ళా బురద జల్లే కార్యక్రమం చేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. నీ బాధ్యత. పాతప్పుడు జరిగింది, కొత్తప్పుడు జరిగింది, దీన్ని ఈకలు మేకి ఆ పనులు చేస్తే మాత్రం మీకు మంచిది కాదు. నీకు ఇచ్చారు అధికారం, గుర్తుపెట్టుకోండి. 25కి 22 సీట్లు ఎంపీలు ఇచ్చారు. పార్లమెంట్లో అన్ని సీట్లు మీకే ఇచ్చారు. రాజ్యసభలో ఇన్నిస్తే బుద్ధి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడతారు మీరు. ఊరికే తమాషా అనుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. ఇలాంటివి కూడా చేసి ఇష్టానుసారంగా పోతే మాత్రం చాలా ప్రమాదంలో పడతారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు పల్లా శ్రీనివాసరావు అక్కడ ఇది చేస్తున్నాడు, నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నాడు. పార్టీ పూర్తిగా సహకరిస్తాం, సంఘీభావాన్ని తెలియజేస్తాం. అదే మాదిరిగా ఆయన నియోజకవర్గంలో వస్తుంది. చాలామంది రైతులు అంత పెద్ద ఎత్తున భూములిచ్చి ఇన్నేళ్లైనా రైతులకు ఇంకా న్యాయం జరగకపోయినా ఓపికగా విశాఖపట్నం పట్ల, ముఖ్యంగా అభివృద్ధి పట్ల అభిమానంతో వాళ్ళందరూ కూడా నష్టం జరిగినా సహకరించారు. అలాంటప్పుడు మీ ఇష్ట ప్రకారం మీరు చేయడానికి వీలు లేదు. ఆ విషయం నేను చెప్తున్నాను. తప్పకుండా అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఏం చేయాలో చేస్తాం. తప్పకుండా ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక సున్నితమైన విషయం, తెలుగువారి మనోభావాలకు సంబంధించిన విషయం, తెలుగువారి సెంటిమెంటుకు సంబంధించిన విషయం. పోరాడి సాధించిన ప్రాజెక్ట్ ఇది. ఏదో ఊరికే వచ్చిన ప్రాజెక్ట్ కాదు. త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఇది. ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు. ఆ తర్వాతనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. అలాంటి సమయంలో వాళ్ళని అవమానించే విధంగా ఈ నాయకులు మాట్లాడడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, లేకపోతే వీళ్ళ స్వార్థం కోసం ఈ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్స్ కూడా అమ్మేసుకోవడం చాలా దుర్మార్గం. ఇది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సెంటిమెంట్స్ అమ్మేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తును అమ్ముతున్నారు, వాళ్ళ మనోభావాలు అమ్మేస్తున్నారు. మాట్లాడితే కేసులు పెడతాను బెదిరించే పరిస్థితి వస్తున్నారు. అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకు ముఖ్యమంత్రి ఇంతవరకు మాట్లాడలేదు? నేను అడుగుతాను ఒక క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. వై? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్. బాధ్యత లేదా నీకు? నీకు ఎంపీ సీట్లు కావాలన్నా, ఎమ్మెల్యే సీట్లు కావాలన్నా, రాజ్యసభ సీట్లు కావాలన్నా అమ్ముకోవడానికి మళ్ళీ రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తావు నువ్వు. ఇది టూ మచ్. ఇది అందుకనే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉన్నాం. విశాఖపట్నం పైన కపట ప్రేమ ఒలకబోసారు ఇన్ని రోజులు. ఇప్పుడు తెలుస్తూ ఉంది విశాఖపట్నం పైన ప్రేమ కాదు, అక్కడుండే ఆస్తుల పైన ప్రేమ వీళ్ళకు. అదే కనపడుస్తూ ఉంది. ఇది అక్కడుండే ప్రజానీకం, నీతి నిజాయితీ ఉండే ప్రజల వాళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించరు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని వదిలిపెట్టరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా వీళ్ళకి కష్టం ఉన్నట్టుంది. వీళ్ళ మదర్ అప్పుడు ఎలక్షన్లో పోటీ చేసి ఓడించారు కాబట్టి ఆ కక్షేదన ఉందేమో మరి తెలియదు. చూడాల వీళ్ళ యొక్క బిహేవియర్. ఏమిని మిగలబెట్టాడండి? ఇక్కడ అమరావతిని నాశనం చేస్తేవి, పోలవరం నాశనం చేస్తేవి, అక్కడ పోయే కొందికి విశాఖ ఉక్కుని
ప్రజల సెంటిమెంట్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చావు. ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ? అంటే ఏమనుకుంటున్నాడంటే పోలీసులు పెట్టుకొని 24 గంటలు బెదిరిస్తూ ప్రజలను భయపెట్టేస్తే, నాయకులందరూ జైల్లో పెట్టేస్తే ఇంకెవడేం మాట్లాడు, కాబట్టి నా పని అయిపోతుంది అనుకుంటున్నాడు. ఏం కాదు, ఒక లెవెల్ వరకే ఏదైనా భయం కానీ, లేకుంటే అందరూ ఆత్మగౌరవం కోసం బతుకుతాం. అందుకే కొంత ఆలోచిస్తున్నారు ప్రజలు కూడా. ఇన్ని రోజులు బతికాం, కడానొచ్చి కేసులు పెడితే పోలీసులు అవమానంగా ఉంటుంది, నామోషిగా ఉంటుందని బాధపడుతున్నారు తప్ప, అదే మనస్థిమితం చేసుకొని నేను పోరాడేది నా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం అనే పరిస్థితి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. నేను ప్రజల కోసం చేస్తున్నా. ఈరోజు ప్రజలను అడుగుతున్న ఎలాంటి నాయకుడిని మీరు తెచ్చుకున్నారు, ఈ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ మనస్సాక్షిని ఒకసారి అడగాలి, నేను చేసింది తప్ప రైట్ అని మీరు అడగాలి. ఇప్పుడు మీకోసం మేము పోరాడుతున్నాం, మీకోసం మేము సఫర్ అవుతున్నాం, ఏం జరిగిందని మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఇలాంటి వ్యక్తులను ఇది చేసి రాష్ట్ర యొక్క ప్రతిష్ట భంగగా మొత్తం మంటగలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కడాన ఒక మంత్రి కేంద్రంలో మాట్లాడతాడు, ఎంత బాధ వేస్తుందంటే బాధ వేస్తుంది. ఏమని? ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇక్కడ వస్తే బిల్డింగ్ కట్టడానికి ఇసుక లేదు కాబట్టి మేము డిలే అవుతామని ఇచ్చాడు సమాధానం. సిగ్గు అనిపించలేదా మీకు? బాధ అనిపించలేదా మీకు? కృష్ణానది పక్కన ఇసుక బోలెడంతుంది ఈసారి వర్షాలు పడి. ఆ ఇసుక తెచ్చుకునే స్వేచ్ఛ లేకుంటే ఇలాంటి వ్యవస్థలకు లేదా? ఏమంటారు దీనికి? ఇలాంటి వ్యక్తిని తెచ్చుకొని ఈ ప్రజలు ఆలోచించాలి. నేను కాదు, నేను ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తున్నా. మీరు చేసిన పనికి ఈరోజు మనం అందరం అవస్థపడే పరిస్థితికి వచ్చాం. మీరు అవస్థపడుతున్నారు, మేము అవస్థపడుతున్నాం. ఓకే.